పాపం బాలు మీనా మీద ప్రేమతో మల్లెపూలు హల్వా తీసుకొని వచ్చి ఇంకా ఈ రాత్రి చాలా రొమాంటిక్గా గడపాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. అయితే వాళ్ళకి గది అయితే ఉండదు కదా, హాల్లోనే పడుకుంటారు కదా. అందరూ పడుకున్నాక కాస్త రొమాంటిక్గా మీనాకు దగ్గరైన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి రావడం, బాలు ఇబ్బంది పడడం, మీనా నవ్వుకోవడం, ఇదంతా చాలా కామెడీగా ఉంటుందన్నమాట. అయితే ఒకసారి బాలు మీనా దగ్గరగా ఉన్న టైంలో ప్రభావతి అనుకోకుండా కిందికి దిగి వాళ్ళని చూసి పెద్ద గొడవ అయితే చేస్తారనమాట. ఇది ఇల్లు అనుకున్నారా, ఏమనుకున్నారు, ఇది పద్ధతేనా, మనుషులు తిరిగే చోట ఏంటి అని చెప్పేసి గొడవ కూడా చేస్తారనమాట. అయితే అప్పుడే బాలు విజిల్ కొనుక్కొని నువ్వు వస్తున్నప్పుడు ఊదుకుంటూరా అని చెప్పేసి అంటాడనమాట కోపంలో. ఇప్పుడు ప్రభావతి అయితే అదే పని చేస్తుంది అనమాట. అయితే ఆ రోజు సత్యం అయితే వాడికి రూమ్ లేకపోవడమే కదా ఈ సమస్య, నువ్వు మీ రూమ్ తీసేసుకురా, మీ అమ్మ ఇబ్బంది పట్టు, నేను చూడలేకపోతున్నా అని చెప్పేసి అంటాడనమాట. ఇక ప్రభావతి అయితే బాలుగడు ఎక్కడ రూమ్ తీసేసుకుంటాడని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది అనమాట. అయితే బాలు మాత్రం సత్యంతో నాన్న ఏం కాదు, నీకు పూర్తిగా తగ్గని ముందు ఆ తర్వాత రూమ్ తీసుకుంటా అని చెప్పేసి ఇక సత్యాన్ని ఒప్పిస్తాడనమాట. అయితే ఈ రోజు అయితే బాలు మీనా దగ్గరికి వెళ్ళి ఇక తలలో మల్లెపూలు అయితే పెడుతూ ఉంటాడనమాట. అయితే అదే టయానికి సత్యానికి పాలు ఇవ్వలేదని చెప్పేసి మీనా మీద కోపంతో ఒక మెడలో విజిల్ వేసుకొని కిందికి అయితే వస్తుంది అనమాట ప్రభావతి. ఇక ఆ విజిల్ కొట్టుకుంటూ వెళ్తూ ఉండగానే ఇటు రోహిణి, మనోజ్, అటు రవి, శృతి వాళ్ళు కూడా రొమాంటిక్గా దగ్గర అవుతూ ఇక ఆ విజిల్ శబ్దానికి ఒక్కసారిగా బెదిరిపోతారనమాట. ఆ బాలు కోసం వేసి ఉంటారులే విజిల్, మన కోసం కాదులే అని చెప్పేసి మళ్ళీ కూల్ అయిపోతారు. ఇక బాలుకి అయితే ప్రభావతి కొట్టిన విజిల్ వినిపించగానే హల్వా దాచిపెట్టి ఏం తెలియనట్లుగా ఉంటాడనమాట. ఇక ప్రభావతి వచ్చి మీనాన్ని తిట్టి పాలు అయితే తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. ఇక మళ్ళీ బాలు అయితే మళ్ళీ సరసాలు ఆడుతూ ఉంటాడనమాట మీనాతో. ఈరోజు తొలి రాత్రి బెస్ట్ రాత్రి అని చెప్పేసి రొమాంటిక్గా కబుర్లు చెప్తూ ఉంటాడు. మీనా అయితే నవ్వుకుంటూ ఉంటుంది. కాసేపటికి శృతి అయితే ఫోన్లో మాట్లాడుకుంటూ మీరు రైట్ తీసుకోండి, లెఫ్ట్లో ఇల్లు ఉంటుంది అని చెప్పేసి అడ్రస్ చెప్తూ కిందికి అయితే దిగుతుందనమాట. ఇక చప్పుడుకి మీనా బాలు ఇద్దరు మళ్ళీ దూరం జరిగి దుప్పటి మడత పెట్టుకుంటున్నట్లుగా బిల్డప్ కొడుతూ ఉంటారు. ఇక ఫోన్ పెట్టేసి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్న మీనా మీరు కూడా షేర్ చేసుకుంటారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట శృతి. వద్దు అని చెప్పేసి మీనా సమాధానం చెప్పేలోపు బండి హార్నర్ వినిపించి శృతి అయితే బయటికి వెళ్తుంది అనమాట. ఇక బాలు అయితే చాలా కోపంతో ఉంటాడు. దేవుడా, ఇప్పుడు ఆ బిర్యానీ ఇక్కడే కూర్చొని తింటుందా అని చెప్పేసి తల కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఇక మీనా అయితే బాలుని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక బాలు ఊహించినట్లుగా శృతి అయితే బిర్యానీ హాల్లోని కూర్చొని తింటూ ఉంటుంది అనమాట. ఇక ప్రభావతి అయితే వాటర్ మర్చిపోయానని చెప్పేసి వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చేసరికి శృతి అయితే తింటూ కూర్చుంటుంది అనమాట. విజిల్ కొట్టకుండానే కిందకు వచ్చి ఏంటమ్మా ఇప్పుడు తింటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. రండి ఆంటీ, బిర్యానీ తినాలనిపించింది అందుకే ఆర్డర్ పెట్టుకున్నాను, ఇంకా చాలా ఉంది తినండి ఆంటీ, తినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడు తినండి అంటదా అని చెప్పేసి ఎదురు చూస్తున్న ప్రభావతి అయితే ప్లేట్ తెచ్చుకొని ఫుల్గా తింటుంది అనమాట. పాపం బాలు వాళ్ళు అయితే ఎప్పుడు తిని పైకి పోతారా అని చెప్పేసి ఎదురు చూస్తూ చాలా కామెడీగా ఉంటుంది. వాళ్ళు అలా వెళ్ళగానే ఇక మీనా బాలు హాల్లో సోఫాలో కూర్చొని హల్వా తినాలని చెప్పేసి అనుకుంటారనమాట. ప్లేట్ తీసుకొస్తాను ప్రశాంతంగా తిందా అని చెప్పేసి మీనా వంటగదిలోకి అయితే వెళ్తుంది. ఇంతలో రోహిణి, మనోజ్ కిందకైతే వస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం కూడా విజిల్ కొట్టుకుంటూ రావాలా అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. కొడితే పోలా అని చెప్పేసి ఇక మనోజ్ అయితే విజిల్ అయితే వేస్తాడనమాట. దెబ్బకి బాలు అయితే సోఫాలోంచి ఉరికి ఇక పక్క మీద పడుకున్నట్లు నటిస్తూ ఉంటాడు. అయితే హల్వా మాత్రం సోఫా మీదే ఉండిపోతుంది అనమాట. ఇక కిందికి వచ్చిన రోహిణి, మనోజ్ వాళ్ళైతే బాలు పడుకొని ఉండడం చూస్తారనమాట. ఇక అప్పుడే సోఫా దగ్గరలో ఉన్న హల్వాని అయితే మనోజ్ అయితే చూసి తినాలని చెప్పేసి అనుకుంటాడనమాట. ఇక మీనా వంటగదిలోనే ఆగిపోతుంది. ఇక వీళ్ళిద్దరిని చూసి రోహిణి వద్దని చెప్పేసి అన్నగాని వాడు పడుకున్నాడు కదా ఏం కాదు తిను అని చెప్పేసి రోహిణికి కూడా కూర్చోబెట్టి హల్వా తినిపించి తను కూడా తింటాడనమాట. ఇక ఫుల్గా తిన్న తర్వాత హల్వా బాగా పనిచేస్తుంది పద గదిలోకి వెళ్దాం అని చెప్పేసి తాగిన వాళ్ళ అంటూ ఉంటాడనమాట. ఇక రోహిణిని తీసుకొని మనోజ్ అయితే పైకి వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే లేచి కూర్చొని ఛా అని చెప్పేసి అనుకుంటాడనమాట. ఇక మీనా కూడా బాధగా వచ్చి బాలు పక్కనే కూర్చుంటుంది. ఇంకా అక్కడితే అయిపోదు అనమాట. మళ్ళీ మీనా బాలు మళ్ళీ దగ్గర అయ్యే టయానికి ప్రభావతి కడుపు నొప్పి మొదలవుతుంది అనమాట. ఇక ఎందుకంటే శృతి ఆర్డర్ పెట్టిన బిర్యానీ తింటుంది కదా, ఇక దాంతో సోపాలు పడితే కిందకైతే వస్తుంది అనమాట. అలా ఇవాళ ఎపిసోడ్లో బాలు మీనా మధ్య అయితే చాలా ఫన్నీ ఇన్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.